నేను కవిత గారి పార్టీ కంటే ముందు బీఎస్పీ పార్టీలోకి పోవాలని రంగం అంతా సిద్ధం చేసుకున్నా. ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఇబ్రాహీం శేఖర్ అన్న ఉన్నాడుగా, ఇబ్రాహీం శేఖర్ అన్నకు నాకు మధ్య చర్చలు జరిగినాయి 3-4 సార్లు. ఏం జరిగిందో తెలుసా మరి మీకు? తెలియదు. బీఎస్పీ పార్టీలోకే పోదాం అనుకున్నా నేను, ఎందుకంటే నా ఐడియాలజీ అంతా బీఎస్పీలోనే ఉంటుంది. దాంట్లో అయితేనే మనం చాలా గట్టిగా మాట్లాడవచ్చు, చాలా గట్టిగా రాణించవచ్చు. ఇప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకైనా ఎమ్మెల్యే కావచ్చు అనుకున్నా నేను. కానీ అడిగి పోయినాక నా మైండ్ బ్లాంక్ అయింది. ఒక్కసారిగా నాకు ఇంకా ఓపెన్ ప్రపంచంగా అనిపించింది. కాబట్టి మనం చాలా అనుకుంటాం, మీరు చాలా రాతలు రాయొచ్చు. మోసం అనేది ఒక అగ్రవర్ణ పార్టీలకు సంబంధించిన దాంట్లోనే ఉంటుంది అనుకుంటే తప్పు. బహుజన వర్గాలకు సంబంధించిన పార్టీల్లో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎందుకు వచ్చిండు బయటికి? సరే, ఆయన వాదన అయినది, నన్ను మాయావతి సరిగ్గా పనిచేయనీయలేదు అని ఆయన అంటాడు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అట్లనే అగ్రవర్ణ పార్టీలో ఉంటుంది కుట్రలు, బహుజన పార్టీల్లో ఉంటాయి కుట్రలు ఎక్కడైనా ఉంటాయి. కానీ మైనా ఐడియాలజీని మనం ఇంప్లిమెంట్ చేస్తూనే పోతూనే ఉండాలి. ఓ రోజు ఈ వేదిక కావచ్చు, ఇంకో రోజు ఇంకో వేదిక కావచ్చు. ఈ వేదిక అయినా ఆ వేదిక అయినా ఎప్పుడైనా కొట్లాడవలసిందే కదా. దానికోసం అనుమానపడుకుంటా, బాధపడుకుంటా, భయపడుకుంటా ఎందుకు ఉండాలి? ముందుకు పోతూనే ఉండాలి మనం. అది అప్పుడు మనకంటూ లక్ష్యం, మనకంటూ గమ్యం, మనకంటూ పేరు వస్తుంది. అడుగులు వేస్తుండగానే అనుమానాలు వస్తే ఏమీ రాదు, అక్కడనే ఆగిపోతావు.